ఓం శాంతి. జూలై మాసం మనకు మన్మోహిని దీదీ గారి జ్ఞాపకాలు తీసుకొస్తుంది. జూలై 28, 1983లో దీదీ గారు తమ ఈ సాకార దేహాన్ని త్యజించి అవ్యక్తమయ్యారు. అయితే మన్మోహిని దీదీ గారు అవ్యక్తమైన తర్వాత దాదీ గారు దీదీ గారి విశేషతలను వర్ణించారు. అవి ఈరోజు మనం విందాము. 21 పాయింట్లున్నాయి. మొదటి పాయింట్, दीदी की शुभ भावनाएं आज भी हमारे साथ है. यह आवाज हर एक के दिल से निकलता है क्योंकि दीदी ने स्वयं प्रति सर्व कामनाएं समाप्त कर औरों के लिए शुभकामनाएं रखी. దీదీ గారి శుభ భావనలు ఈ రోజుకి మనందరితో పాటు ఉన్నాయి అని మనలో ప్రతి ఒక్కరికి అనుభవం అవుతుంది. ఎందుకంటే దీదీ గారు తన కోసమంటూ తాను ఎటువంటి కామనలు పెట్టుకోకుండా సర్వుల పట్ల శుభకామనలు ఉంచేవారు. యాద్గార్ హృదయ మే చప్ జాతా और शिक्षाएं मस्तक पर चप जाती है, वो भूल नहीं सकती. ఎలా అయితే స్మృతి చిహ్నాలనేవి హృదయంలో ముద్రించబడతాయో అలాగే శిక్షణలనేవి బుద్ధిలో ముద్రించబడతాయి. అంటే వాటిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. दीदी की मीठी शिक्षाएं आज भी सबको याद है और याद रहेगी. దీదీ గారి మధురమైన శిక్షణలు ఈ రోజుకి మనందరికీ గుర్తున్నాయి మరియు ఎప్పటికీ గుర్తుంటాయి. రెండో పాయింట్, दीदी के लिए बाबा ने कहा, इष्ट और अष्ट को कोई कष्ट नहीं हो सकता. रूप ऐसा है जो किसको दिखाई नहीं पड़ता. अगर दुख दाम को सामने रखकर देखते हो तो दुख की महसूसता होती है, लेकिन राजो भरा राज गुप्त में था. దీదీ గారి కోసం బాబా ఇప్పుడు ఏం చెప్తూ ఉండేవారంటే, ఎవరైతే ఇష్టులో మరియు అష్టరత్నాల్లో వస్తారో వారికి ఎప్పుడూ ఎటువంటి కష్టం కలగదు అని. ఇప్పుడు దీదీ గారు మనతో పాటే ఉన్నారు కానీ వారి రూపం మనకి కంటికి కనిపించకపోవచ్చు. ఒకవేళ మనం ఈ దుఃఖధామం ఇది అనేటువంటి దృష్టితో చూసామంటే మనకి ప్రతి విషయంలోని దుఃఖమే అనుభవం అవుతుంది. అలా కాకుండా ప్రతి దాని వెనక ఏదో రహస్యం ఉంది అన్న దృష్టితో చూస్తే గుప్తంగా దాగి ఉన్న ఆ రహస్యం మనకు కనిపిస్తుంది. భాగ్య విధాతా నే ऐसा पाठ दिया है, इकट्ठे रहे हैं इकट्ठे रहेंगे, दुख की तो बात ही नहीं, ये मोहब्बत तो ना मिटी है ना मिटेगी. భాగ్య విధాత దీదీ గారికి ఎటువంటి పాత్ర ఇచ్చారు అనంటే, ఎప్పటికీ కలిసే ఉండేవారు, ఇప్పటికీ కలిసే ఉన్నారు. కాబట్టి ఇందులో దుఃఖపడాల్సిన విషయమేమీ లేదు. బాబాకు దీదీ గారికి మధ్యనున్నటువంటి ప్రేమ ఎప్పుడూ చెదరలేదు, అది ఎప్పటికీ చెదరదు కూడా. रूहानी मोहब्बत जो कर्मातीत बनने में एक दो को आगे बढ़ाने में दुआ का काम करती है. ఆత్మిక ప్రేమ ఎటువంటిది అంటే అది కర్మాతీతంగా అయ్యే విషయంలో కావచ్చు, ముందుకు వెళ్లే విషయంలో కావచ్చు, ఆత్మిక ప్రేమ ఒక ఆశీర్వాదంలాగా పనిచేస్తుంది. इस पाठ को देखते और भी उमंग बढ़ता है कि अब हमें नंबर 1 में दीदी समान बनना है. దీదీ గారు అవ్యక్తమయ్యారు కానీ బాబా చెప్పిన ఆ ఆత్మిక ప్రేమ దృష్టితో కనుక చూస్తే లోపల నుండి దీదీ లాగా మనం కూడా నంబర్ 1 అవ్వాలి అన్న ప్రేరణే కలుగుతుంది. समान बनने की प्रैक्टिस भी करनी है और उनके समान हर संकल्प में सेवा की भावना, समीप लाने की भावना भी रखनी है. దీదీ సమానంగా అవ్వడం కోసము మనం ప్రాక్టీస్ చేయాలి. అంతేకాక దీదీ లాగా ప్రతి సంకల్పంలోనూ సేవా భావన,
అందరినీ సమీపంగా తీసుకురావాలి అనే భావన మనం కూడా ఉంచాలి. మూడో పాయింట్, दीदी जी कोई भी कारण का निवारण सेकंड में निकाल कर दे देती थी. सेवा करते भी पहले बाबा को आगे रखती थी. दीदी గారు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ఒక కారణం మనం చూపిస్తే దానికి క్షణాలలో నివారణ ఏంటి అనేది మన ముందు ఉంచేవారు. సేవ చేసే విషయంలో కూడా దీది ఎప్పుడూ బాబానే ఎదురుగా ఉంచుకుని సేవ చేసేవారు. नीचाई ऊंचाई भी बाबा देखे, आगे भी बाबा, पीछे भी बाबा, वह जो कराए हमें क्या करना है. दो पुरों के बीच में కిందకు చూసినా బాబాయే కనిపించేవారు, పైకి చూసినా బాబాయే కనిపించేవారు. దీదీకు ముందు చూసినా బాబాయే కనిపించేవారు, వెనక వైపుకు చూసినా బాబాయే కనిపించేవారు. దీది ఎప్పుడు ఏమంటూ ఉండేవారంటే, వారేం చేయిస్తే అది చేయిస్తారు, అది జరుగుద్ది. ఇందులో మనం ఆలోచించడానికి ఏముంది? जैसे गेहूं दो पुरों के बीच में आकर पीसे तो खाने लायक बने, ऐसे ही आगे पीछे बाबा को रखने से आत्मा पीस जाती है, यानी पवित्र बन जाती है, लायक बन जाती है. तभी आत्मा नई दुनिया के लिए योग्य बन सकती है. ఎలాగైతే తిరగలి ఉందనుకోండి, రెండు రాళ్ల మధ్యన గోధుమలు వేస్తే అవి నలిగి గోధుమ పిండిగా అవుతాయి. అప్పుడది తినడానికి యోగ్యంగా అయినట్టు. అలాగే మనం ఎప్పుడు మన ముందు బాబా, మన వెనక బాబా అన్నట్టున్నామనుకోండి, అప్పుడు అటు ఇటు రెండు వైపులా బాబా ఉన్నందుకు తిరగలి మధ్యన గోధుమలు నలిగి మంచి పిండిగా మారినట్లే మనం కూడా ముందు వెనక బాబాను పెట్టుకుంటే పవిత్రంగా అవుతాము, యోగ్యంగా అవుతాము. అప్పుడే మనం కొత్త ప్రపంచాన్ని కూడా తయారు చేయగలుగుతాము. 4వ పాయింట్, సజ్నీ वो जो साजन के साथ चले, जैसे चलाए वैसे चले. ప్రేయసి అని ఎవరిని అనొచ్చు? ఎవరైతే ప్రియుడితో పాటే వెళ్తారో వారు ప్రేయసి. ఎవరైతే ప్రియుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తారో వారు ప్రేయసి. సఖా సాజన్ కా సంబంధ జుడానే కే నిమిత్ హమారీ దీదీ పని. బాబాతో సకుడి రిలేషన్, అలాగే బాబాతో ప్రియుడి రిలేషన్ జోడించడానికి నిమిత్తమైంది దీదీజీ. उन्होंने ट्रेनिंग मुख से नहीं लाइफ से दी. దీదీజీ ట్రైనింగ్ అందరికీ నోటి ద్వారా కాదు ఇచ్చింది, స్వయంగా తమ జీవితం ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. दीदी से हमें मर्यादा संपन्न सहज लाइफ मिली. उनकी शिक्षाएं बहुत प्यारी लगती है. దీదీజీ ద్వారా న్యాచురల్ లైఫ్లో ట్రైనింగ్ లభించినట్టు అనిపించేది. దీదీ గారి శిక్షణలు కూడా చాలా ప్రియంగా అనిపించేవి. दीदी कहती थी, टीचर को अपना फ्रेंड बना लो तो शिक्षाएं सहज ही जीवन में आ जाएगी. ये सहज युक्ति है. దీదీ ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారంటే, మీ టీచర్ను మీ ఫ్రెండ్గా చేసుకోండి, అంటే బాబాను ఫ్రెండ్గా చేసుకోండి, అప్పుడు శిక్షణలు చాలా ఈజీగా మీ జీవితంలోకి వస్తాయి. ఇదే యుక్తి. 5వ పాయింట్, तुम ही से केलू तुम ही से काऊं. दीदी को इसी संस्कार ने बाप समान बना दिया. దీదీ ఎప్పుడు ఎలా ఉండేవారంటే, బాబా నేను మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే ఆడుకుంటాను. దీదీ గారిలో ఉన్న ఈ సంస్కారమే చాలా సహజంగా దీదీని బాబా సమానంగా చేసింది. जैसे दीदी ने बाबा को मेरा बनाया तो मेरा बनाने से बाबा के साथ साथ सबको सकाश देने के निमित्त बन गई. ऐसे ही बाबा ना सिर्फ मेरा है, जो मेरा है वह सबका है. దీదీ మొదట
బాబాను తన వారిగా చేసుకున్నారు. బాబా నా వారు అని అనేటప్పటికీ బాబా ఏదైతే అందరికీ సకాష్ ఇచ్చేందుకు నిమిత్తమో అలాగే దీది కూడా అందరికీ సకాష్ ఇచ్చేందుకు నిమిత్తమయ్యారు. అలాగే దీది ఎప్పుడు ఏమనుకునేవారంటే బాబా నావారు సేమ్ అలానే అందరికీ కూడా బాబా నావారు అనే ఫీలింగ్ కలిగించాలి అని. 6వ పాయింట్, दीदी को जन्म से ही सयानी कहते थे. सयाना वो जो जल्दी मोल्ड हो जाए, जो खुद इशारे से चले और इशारे से चलाए. దీదీను అందరూ కూడా జన్మతః చాలా తెలివైన వారు దీదీజీ అని అనేవారు. తెలివైన వారు అంటే వాస్తవానికి ఎవరైతే పరిస్థితికి తగ్గట్టు వెంటనే తమను తాము మలుచుకుంటారో వారు. అలాగే తెలివైన వారు ఎవరు అంటే ఎవరైతే స్వయం కూడా సూచనాప్రాయంగా నడుచుకుంటారో మరియు ఇతరులను కూడా సూచనాప్రాయంగా నడిపిస్తారో వారు. कोई कोई होते जो बात को सीधा नहीं बोलते, बात को घुमा फिराकर कहते हैं, वह सयाने हैं, लेकिन उन्हें सयाना नहीं कहेंगे. కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరైతే ఏ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా అటు ఇటు తిప్పి చెప్తారో వారు తెలివైన వారు అని చెప్పుకుంటారు, కానీ నిజానికి తెలివైన వారు వారు కాదు. హమ్ ऐसे सयाने बने जो कुछ भी मिक्स ना करे, సచ్చాయి और సఫాయి से సయానే బన్ జాయే. మనం ఎటువంటి తెలివైన వారిగా అవుదాము అనంటే ఎప్పుడు ఏ విషయంలోని ఏమీ మిక్స్ చేయకుండా ఉండే తెలివైన వారిగా అవుతాము. అంటే సత్యతతో మరియు స్వచ్ఛతతో తెలివైన వారిగా అవుతాము. 7వ పాయింట్, मम्मा ने हमें धारणा मूर्त बनाया और दीदी ने हमें पतिव्रता बनाया. दीदी की दिल के अंदर यही रहता कि इसका झुकाव और किसी आत्मा के प्रति ना हो जाए, सदा एक बाबा प्रति ही रहे. మమ్మ మనందరినీ ధారణామూర్తిగా తయారు చేశారు. దీది మనందరినీ పతివ్రతగా తయారు చేశారు. దీదీకి ఎప్పుడు మనసులో ప్రేముండేది అంటే ఫలానా ఆత్మ ఎవరి పట్ల కూడా ఆకర్షితం అవ్వకూడదు, కేవలం బాబా పట్లే వాళ్ళ మనస్సు ఉండాలి అని. భగవాన్ కే ఘర్ మే కభీ కోయి జూట్ నా బోలే, యహీ దీదీకి ఆశ్ रहती थी. అలాగే భగవంతుడింట్లో ఎప్పుడూ ఎవ్వరూ కూడా అసత్యం మాట్లాడకూడదు. అలాగా లోపల బయట సత్యంగా ఉండాలి అని దీది అందరి విషయంలోని కోరుకునేవారు. 8వ పాయింట్, दीदी जी जब हॉस्पिटल जा रही थी तो बाबा ने कहा, साथ रहते, साथ बैठते, साथ निभाया, साथी बनाया, तो तुम बाप के साथ हो, बाप तुम्हारे साथ है. साथ रहने का वायदा जन्मते ही किया. దీదీజీ అంతిమ సమయంలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాబా వారితో ఏమన్నారంటే, మీరు బాబాతో పాటే కలిసి ఉన్నారు, బాబాతో పాటే కలిసి కూర్చునేవారు, అన్నీ చేసేవారు. అంతలాగా బాబా మరియు నేను అంటూ ఆ తోడును నిర్వర్తించారు, బాబాను మీ సహచరునిగా చేసుకున్నారు. కాబట్టి ఎప్పటికీ మీరు బాబాతో పాటు ఉంటారు, బాబా మీతో పాటు ఉంటారు. సో ఈ ప్రతిజ్ఞను దీది ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి కూడా నిలబెట్టుకున్నారు. శరీర్ భల్ చూటే లేకిన్ యహ్ సాథీ హమే చోడ్ నహీ సక్తా. దీదీకి ఎప్పుడు ఎలా ఉండేది అంటే ఈ దేహం ఏదో ఒక రోజు నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో, కానీ ఆ సహచరుడైన బాబా ఏ రోజుకి కూడా నన్ను విడవరు. లౌకిక్ మే కోయి భీ ఐసా సాథ్ దే నహీ సక్తా. లౌకికంలో ఎప్పుడూ ఎవరు ఈ విధంగా తోడును నిర్వర్తించలేరు. 9వ పాయింట్, बाबा के हर कदम के पीछे अनेक गुह्य राज है.
और संगम का हर पल కళ్యాణకారి है. బాబా యొక్క ప్రతి అడుగు వెనక ఏదో ఒక రహస్యం ఇమిడి ఉంటుంది. అంతేకాక సంగం యుగంలో ప్రతి క్షణం కళ్యాణకారియే. जैसे पहले हमने कभी स्वप्न में भी नहीं सोचा था कि हमारा बाबा अव्यक्त होगा, लेकिन हमने ड्रामा की वो भी नई रंगत देखी. ఉదాహరణకి మనం ఎప్పుడు కల్లో కూడా మన బాబా అవ్యక్తం అవుతారు అని ఊహించలేదు, కానీ డ్రామాలో ఆ దృశ్యం కూడా మనం చూసాం కదా. पहले शुरू में 14 वर्ष बाबा ने हम बच्चों से तपस्या करवाई, फिर देश विदेश में बेहद की सेवा कराई. तो एक तपस्या जिससे रुद्र यज्ञ की स्थापना हुई, दूसरी तपस्या जिससे देश विदेश में सेवा का विस्तार हुआ. ప్రారంభంలోని 14 సంవత్సరాల్లో బాబా మన చేత తపస్య చేయించారు. ఆ తర్వాత 14 సంవత్సరాలు అంటే 1969 నుండి 1983 వరకు, అంటే దీదీ గారు దేహం త్యజించే వరకు ఆ 14 సంవత్సరాల్లో దేశ విదేశాలలో అనంతమైన సేవ చేయించారు. సో మన మొదటి తపస్యలో రుద్రయజ్ఞం స్థాపన అయింది. తర్వాత తపస్యలో దేశ విదేశాలలో సేవ విస్తారం చెందింది. 10వ పాయింట్, बाबा ने दीदी को निमित्त बनाए, आबू पहाड़ की चोटी पर बिठाया. బాబా దీదీ గారిని నిమిత్తం చేసి అందర్నీ ఆబూ పర్వత శిఖరంపై కూర్చోబెట్టారు. इस आबू पर्वत पर रहते निमित्त बेगरी पाठ बजाया, यज्ञ कुंड के अनेक कुंड बनाए. उसके बाद बाबा ने अपने अनेक वारिस बच्चों को निकाला. ఈ ఆబూ పర్వతంపై ఉన్నప్పుడే నిమిత్త మాత్రంగా బెగ్గరీ పాత్ర కూడా నడిచింది. తర్వాత ఈ యజ్ఞకుండం నుండి అనేక కుండాలు అంటే అనేక సెంటర్లు వెలువడ్డాయి. అలాగా తర్వాత అనేక మంది వారసులు బాబా పిల్లలుగా తయారయ్యారు. కిత్నే బచ్చే తన్ మన్ ధన్ సే సహయోగి నిశ్చయ బుద్ధి బనే. ఎంతమంది పిల్లలు తనువు మనసు ధనంతో సహయోగిగా అయ్యారు, నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యారు. భారత్ जो बाबा की जन्म भूमि है, उसमें पहले त्याग, तपस्या और सेवा का कार्य चला. ఈ భారత్ బాబా యొక్క జన్మభూమి. ఇక్కడే మొట్టమొదట త్యాగం, తపస్య మరియు సేవ జరిగాయి. मम्मा बाबा ने भारत में कई स्थानों पर जाकर अनेक सेवाएं की. మమ్మా బాబా కూడా భారత్లో అనేక స్థానాలకు వెళ్లి సేవ చేశారు. అనేక వారిస్ బచ్చే पैदा किए, వారు అనేక మంది వారసులాంటి పిల్లలకు జన్మనిచ్చారు. फिर बाबा ने ये पांडव भवन बनाया, यहाँ से हर कार्य बेकायदे चला. తర్వాత బాబా పాండవ్ భవన్ తయారు చేయించారు. ఇక అక్కడి నుండి ప్రతి కార్యం నియమానుసారంగా జరిగింది. यहाँ से बच्चों को चारों ओर सेवा का अनुभव कराने भेजा. अपनी 16,000 की माला तैयार कराई. అక్కడి నుండి బాబా పిల్లలను నలువైపులకు సేవ యొక్క అనుభవం కలిగించడానికి పంపించారు. తమ 16,000 యొక్క మాలను తయారు చేయించారు. तो मैं एक और देखती, कहाँ बेगरी पाठ, कहाँ अनेक वारिस बच्चे और कहाँ बेहद सेवा. फिर बाबा ने अव्यक्त बन अपना पाठ बजाया. उसके पहले हमारी प्यारी माँ और भाऊ विश्व किशोर को गुप्त रीति से हम बच्चों के बीच से उड़ा लिया. అయితే ఒకవైపు చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అసలు బెగ్గరీ పాత్ర ఎలా ఉండేది, తర్వాత అనేక మంది వారసులాంటి పిల్లలు జన్మించడం ఏంటి, ఇంకా తర్వాత ఈరోజు జరుగుతున్న బేహద్ సేవ చూస్తే బాబా అవ్యక్తమై తర్వాత కూడా తమ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. బాబా అవ్యక్తమయ్యే కంటే ముందే మన ప్రియమైన మమ్మాను
విశ్వకిషోర్ భావును తీసుకువెళ్లారు. उनके जाने की भी बड़ी गुप्त कहानी है. आगे चल इसका भी राज खुलेगा. ఇలా ఎవరెవరైతే వెళ్లారో వారంతా ఎందుకు వెళ్లారు అన్న దాని వెనుక కూడా చాలా గుప్తమైన కథ ఉంటుంది. ఆ రహస్యం మున్ముందు మన ముందు తెరుచుకుంటుంది. हम जानते हैं कोई बहुत बड़े विशेष पाठ के लिए हमारे यज्ञ के वारिस गए हुए हैं. కానీ ఒకటైతే తెలుసు, మన యజ్ఞం నుండి వారసులు వెళ్లారు అంటే తప్పకుండా వారు ఏదో విశేషమైన పాత్రను అభినయించడం కోసమే వెళ్లారు. 11 पॉइंट. ये भी कैसा स्वप्न हुआ जो बाबा अव्यक्त हुआ. अव्यक्त होने के बाद विश्व सेवा का विस्तार हुआ. विश्व की अनेक आत्माओं के दिलों में बाबा की छाप बैठी. बाबा जो कहता, मैं सर्व आत्माओं का, सर्व धर्मों का भी ग्रेट ग्रेट ग्रैंडफादर हूं, वो पाठ अव्यक्त होने के बाद प्रत्यक्ष हुआ. అయితే ఇదంతా చూస్తే ఒక కలలాగా అనిపిస్తుంది కదా. బాబా అవ్యక్తమయ్యారు. బాబా అవ్యక్తమైన తర్వాత విశ్వసేవ విస్తరించింది. విశ్వంలోని అనేక మంది ఆత్మల హృదయాలలో బాబా కూర్చున్నారు. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను సర్వాత్మలకు తండ్రిని, అలాగే సర్వ ధర్మాల వారికి కూడా నేను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ను అని. ఆ పాత్ర బాబా అవ్యక్తమైన తర్వాత ప్రత్యక్షమైంది. अभी विदेशों में ऐसा पाठ बज रहा है जो देश तो देश है, लेकिन विदेश देश से भी दुगुना आगे जा रहा है. ఇప్పుడు విదేశాలలో పాత్ర ఎలా నడుస్తుంది అంటే భారతే, కానీ విదేశాలలో భారత్లో జరుగుతున్న దానికంటే కూడా 2 రెట్లు ఎక్కువే జరుగుతుంది. बाबा ने ऐसी चाबी बनाई है जो बुद्धिवानों की बुद्धि बन सबकी बुद्धि को चेंज कर रहे हैं. బాబా ఎటువంటి తాళం చెవిని తయారు చేశారు అంటే వారు వివేకవంతులకే వివేకంగా అయి అందరి బుద్ధిని పరివర్తన చేస్తున్నారు. दूर दूर से बच्चे आते, बाबा के 2 शब्द सुनकर कितना खुश हो जाते. अव्यक्त में भी साकार का अनुभव कर जीवन के लिए बल भर जाते. దూర దూరాల నుండి పిల్లలు వస్తారు. బాబా చెప్పిన 2 మాటలు విని చాలా సంతోషించి రిటర్న్ వెళ్తారు. బాబా పాత్ర అవ్యక్త పాత్ర ఇప్పుడు, కానీ అవ్యక్త పాత్రలో కూడా సాకారుణ్ణి అనుభవం చేస్తూ తమ జీవితాలలో బలం నింపుకుంటూ వెళ్తున్నారు. 12 पॉइंट. अव्यक्त होने के 14 वर्ष बाद बाबा ने जिस दीदी को निमित्त बनाया, उसे ही अपनी गोदी में नई रचना के लिए, योग बल की शुरुआत के लिए बुला लिया. బాబా అవ్యక్తమైన తర్వాత దీదీను నిమిత్తం చేశారు. కానీ బాబా అవ్యక్తమైన 14 సంవత్సరాల తర్వాత ఏ దీదీనైతే బాబా నిమిత్తం ఉంచారో ఆ దీదీని బాబా యోగ బలంతో కొత్త రచనను రచించేందుకు తమ వద్దకు పిలిచారు. दीदी को बाबा ने कैसे अपनी गोदी में छिपाकर बिठाया है. బాబా దీదీని తమ వడిలో ఎలాగ దాగి ఉంచారు. आज दीदी बेहद के तख्त पर बैठ विश्व में घूम रही है. दीदी बाबा के साथ अनेक सेवाएं कर रही है. ఈ రోజు దీది బేహద్ సింహాసనంపై కూర్చుని విశ్వ భ్రమణం చేస్తున్నారు. దీది బాబాతో పాటు కలిసి అనేక సేవలు చేస్తున్నారు. 13 पॉइंट. बाबा हमेशा कहते, तुम शक्तियों का अंत में विशेष पाठ है, तो अब शक्तियों का पाठ भी तो खुलना चाहिए. బాబా ఎప్పుడు ఏమంటూ ఉండేవారంటే శక్తులైన మీది అంతిమ సమయంలో విశేష పాత్ర ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ శక్తుల యొక్క పాత్ర తెచ్చుకోవాలి కదా.
शक्तियों का पार्ट भी तब खुले जब कोई कमांडर आगे जाए. మరి శక్తుల పాత్ర ఎప్పుడు తెచ్చుకుంటుంది? ఒక కమాండర్ ఎవరైనా ముందు వెళ్ళాలి కదా పాత్ర స్టార్ట్ చేయడానికి. तो ये भी दीदी का एक निमित्त पाठ है. సో దీది గారిది ఈ విషయంలో ఈ పాత్ర ఉంది. बाबा ने शक्ति रूपधारी हम सबकी प्यारी दीदी को निमित्त बनाया है विशेष कोई पाठ बजाने. కాబట్టి బాబా శక్తి రూపధారి అయిన మన ప్రియమైన దీదీని ఏదో విశేషమైన పాత్రను అభినయించేందుకని నిమిత్తం చేశారు. 14 पॉइंट. अगर सोचे तो आता दीदी चली गई, लेकिन फीलिंग आती मधुबन में दीदी सदा हाजिर है. మామూలుగా ఏదో ఆలోచిస్తే దీది వెళ్ళిపోయారు కదా అని అనిపిస్తుంది. కానీ ఫీలింగ్ పరంగా చూస్తే దీది మధుబన్లో హాజరై ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. ये भी अनायास कोई ना कोई कारण बनता जो बाबा हरे को हिलाता है. బాబా ఒక్కసారి అందరినీ కదిపి అందరూ ఎలా ఉన్నారో చూడ్డానికి ఇలా ఎవరో ఒకరు వెళ్ళిపోవడం అనేది ఒక కారణం అవ్వచ్చు. दिखाई देता है जो भी आत्माएं चली गई है वो फिर से हाथ पकड़ेगी. ऐसी अनेक आत्माओं को नजदीक लाने का, उन्हें अंजलि देने का यह भी दीदी का पाठ. ఎవరైనా ఒకప్పుడు యజ్ఞంలో ఉండి తర్వాత ఏ కారణం చేతనైనా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు మళ్ళీ యజ్ఞంలోకి తప్పకుండా ఏదో ఒక రోజు వస్తారు కదా, ఇక్కడ పాత్ర ఉంటుంది వాళ్ళది. అలాగా అనేక మంది ఆత్మలు ఎవరైతే ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ సమీపంగా తీసుకురావడానికి, వాళ్ళందరికీ మళ్ళీ అంజలిని అందించడానికి దీది నిమిత్తమయ్యారు. ఈ ప్రాక్టికల్ రీల్ చల్ రహా హై. ప్రాక్టికల్గా ఇప్పుడు ఆ పాత్ర నడుస్తుంది. हमारी दीदी से अनेक आत्माओं का पुराना संबंध है, नाता है. वो फिर से आकर अपना वर्षा लेंगे. ये भी पर्दा खुलता जाएगा. ఎందుకంటే దీదీజీకి అనేక మంది ఆత్మలతో సంబంధం ఉంది. అనేక మంది ఆత్మలు దీది కాంటాక్ట్లో ఉండేవారు. అందుకే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే ఆ ఆత్మలు మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చే పాత్ర, దాని తాలూకా పర్దా ఇప్పుడు ఓపెన్ అవబోతుంది. 15 पॉइंट. इस ड्रामा में ये 14 वर्ष का भी बड़ा खेल बना हुआ है. अब देखेंगे कि आगे 14 वर्ष में क्या होता है. ఈ డ్రామాలో ఈ 14 సంవత్సరాల తాలూకా పాత్ర రకరకాలుగా నడుస్తుంది. మొదటి 14 సంవత్సరాలు బాబా బట్టిలో కూర్చోబెట్టారు, అందరినీ తపస్సు చేయించారు. బాబా అవ్యక్తమైన 14 సంవత్సరాల తర్వాత దీది అవ్యక్తమయ్యే పాత్ర. ఇప్పుడు ముందు 14 సంవత్సరాల్లో ఏం జరుగుద్దో చూద్దాము. कायदे अनुसार फिल्म का यह प्यारा रील चलता रहता है. ఈ ఫిలింలో రీల్ అనేది నియమానుసారంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. कोई ऐसा कारण बनता है जो सबके दिलों में आता कि अब घर जाना है. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే మాట మళ్ళీ ఒకసారి అందరి హృదయాలలోని ఉద్భవించేలాగా ఎవరో ఒకరు కారణం అవుతారు. కల్ భీ कहते, आज भी कहते हैं कि घर जाना है, लेकिन अब ये दिल के अंदर से आता, लहर आती कि अब हमें भी बाबा के वतन जाना है, कर्मातीत होना है. నిన్న మాట్లాడుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకింటికి వెళ్ళాలి అని, ఈరోజు మాట్లాడుకుంటున్నాము ఇప్పుడికి ఇంటికి వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు అందరి హృదయం లోతుల్లో నుండి ఈ అల వస్తుంది, ఇప్పుడు మేము బాబా వతనానికి వెళ్ళాలి, కర్మాతీతంగా అవ్వాలి అని. 16 पॉइंट. बाबा बाप टीचर सदगुरु के साथ धर्मराज भी है. అయితే బాబా తండ్రి కూడా
టీచర్ కూడా, సద్గురు కూడా, అలాగే ధర్మరాజ్ కూడా. కయి దీదీ సే భీ డర్తే తే. క్యూ? చాలామంది దీదీని చూసి కూడా భయపడేవారు. ఎందుకని? దీదీకో హమారీ భూల్ కా పతా నా చలే. ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే మేం చేసిన పొరపాటు ఎక్కడ దీదీకి తెలిసిపోతుందో అన్న విషయంలో భయపడేవారు. దీదీ హమేషా कहती సచ్చే దిల్ పర్ సాహెబ్ రాసి. ఎందుకంటే దీదీ ఎప్పుడు కూడా సత్యమైన హృదయం ఉంటే సాహెబ్ రాజీ అవుతారు అని చెప్తూ ఉండేవారు. జరా భీ బాత్ హోతీ తో దీదీనే కబ్బీ భీ బాబా సే నహీ చిపాయి హై. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగినా దీదీ మాత్రం ఎప్పుడూ బాబా నుండి ఏ విషయము కూడా దాచిపెట్టలేదు. దీదీ సామ్నే ఆతీ థీ తో బాబా కా చెహరా హీ కుచ్ ఔర్ హో జాతా థా. దీదీ ఎదురుగా వచ్చేటప్పటికి బాబా ముఖం చాలా బాగా మారిపోయేది. సచ్చాయి కి శక్తి ఐసీ హో जो परमात्मा से प्रेम खींच सके. మన లోపల సత్యత యొక్క శక్తి ఎంతలా ఉండాలి అంటే మన ఆ సత్యత భగవంతుడి ప్రేమను మన వైపుకు ఆకర్షించాలి. मांगने से प्रेम नहीं मिलता और सब कुछ मिल सकता. ज्ञान भी सुन और सुना सकते, पर प्रेम पाने के लिए सच्चाई चाहिए. ప్రేమ ఒక్కటి మాత్రం అడిగినంత మాత్రాన లభించదు. వేరే ఏవైనా అడిగి తీసుకోవచ్చేమో, ఈవెన్ జ్ఞానం కూడా నేను విని మరొకరికి వినిపించచ్చేమో, కానీ ప్రేమ మాత్రం సత్యత ఆధారంగానే పొందగలుగుతాము. 17వ పాయింట్. दीदी की खूबी जो भी सामने आए उससे कौन सी सेवा लेनी चाहिए ताकि उसका भाग्य बन जाए. कैसे ईश्वर से उसका स्नेह जोड़कर उनसे सेवा कराए ताकि उसका भाग्य बनता रहे. तो हमें भी उनसे यही प्रेरणा लेनी है. దీదీ గారిలోని ఒక విశేషత ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ఎదురుగా వస్తే దీదీ వారిని చూసి వాళ్ళ చేత ఏ సేవ చేయిస్తే వాళ్ళ భాగ్యం తయారవుతుంది అన్నది వెంటనే తెలుసుకోగలిగేవారు. ఎలాగ వారిని ఈశ్వరుడితో జోడించి వారి చేత సేవ చేయించి వారి భాగ్యం తయారు చేయాలి అని ఆలోచించేవారు. మరి మనం కూడా దీదీ నుండి ఈ ప్రేరణ తీసుకుందాము. 18వ పాయింట్. ड्रामा के इस विचित्र पाठ के अनुसार मीठी दीदी ने हम सबको यही लेसन दिया है कि अब सभी उपराम बनो. డ్రామాలోని ఈ విచిత్రమైన పాత్ర అనుసారంగా మధురమైన దీదీ మనందరికీ ఒక పాఠం నేర్పించారు. అదేంటంటే, ఇప్పుడందరూ ఉపరామంగా అవ్వండి. तो हम सबको अपने इन अंतिम श्वासों में उपराम रहकर इस थोड़े से समय में हमें फुल మార్క్స్ लेनी है. కాబట్టి ఇప్పుడు మనమందరము కూడా అంతిమ శ్వాస తీసుకునే సమయంలో ఉపరామంగా ఉండాలి. దానికోసం ఇప్పుడు ఈ కొద్దిపాటి సమయం ఏదైతే మిగిలి ఉందో ఈ సమయంలో మనం పురుషార్థం చేసి ఫుల్ మార్క్స్ తీసుకోవాలి. जितनी जितनी हमारी वृत्ति उपराम रहेगी उतना व्यक्त भावों की वृत्ति खत्म होती जाएगी. ఎంతెంతగా మన వృత్తి ఉపరామంగా ఉంటుందో అంతెంతగా వ్యక్త భావాల వృత్తి సమాప్తమైపోతూ ఉంటుంది. कहा भी जाता तुम्हें लेना क्या देना क्या, तू साथ क्या ले जाएगा. అందుకే ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే, అసలు మనం ఏం తీసుకొచ్చామని, ఏం తీసుకువెళ్తామని, మనం మనతో పాటు ఏం తీసుకువెళ్ళం కదా. हर एक जब जाता है तो अपने गुण ही छोड़ जाता, जिन गुणों का ही फिर सब गायन करते हैं. ప్రతి ఒక్కరూ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ గుణాలు ఏవైతే ఆచరించారో జీవితమంతా వాటినే అందరికీ ఇచ్చి వెళ్తారు. అందుకే ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళలోని గుణాల గురించే మహిమ చేస్తూ ఉంటారు. 19 पॉइंट, आज दीदी के प्रति हर एक के दिल से प्यार का आवाज निकलता, क्योंकि दीदी ने सबकी प्यार से सेवा की है. ఈ రోజు అందరి హృదయం నుండి కూడా దీది పట్ల ఎంతో ప్రేమ వెలువడుతుంది. ఎందుకంటే దీది కూడా అందరికీ ఎంతో ప్రేమతో సేవ చేశారు. उस सेवा के कारण ही सबको दीदी की आकर्षण होती, सबके मुख पर दीदी है, इसीलिए सब याद करते हैं, गुणगान करते हैं. దీది అందరికీ ఎంతో ప్రేమగా చేసిన ఆ సేవ కారణంగానే అందరినీ దీది ఈ రోజుకి ఆకర్షిస్తారు. అందరి నోటిపై దీది దీది అని వస్తూ ఉంటుంది. అందుకే అందరూ దీదిని తలుచుకుంటూ ఉన్నారు, दीदी गुणगानम చేస్తూ ఉన్నారు. 20 पॉइंट, हर एक का दीदी के प्रति प्यार तो अटूट है, लेकिन उस प्यार का अब रिटर्न भी देना है. ప్రతి ఒక్కరికి దీది పట్ల ఎడతెగని ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు ఆ ప్రేమకు రిటర్న్ కూడా ఇవ్వాలి కదా. ऐसा रिटर्न दो जो कोई भी ये फील ना करे कि दीदी चली गई या दीदी एब्सेंट है. దీదీకి రిటర్న్ ఎంతెలా ఇవ్వాలి అని అంటే మనం ఎవ్వరికి కూడా దీదీ వెళ్ళిపోయారే, దీదీ రోజు ఇక్కడ లేరే అన్న ఫీలింగ్ కలగనివ్వకూడదు. కై పూछते हैं దీదీకి జగ కౌన్. కొంతమంది మరి దీదీ వెళ్ళిపోతే దీదీ స్థానంలో ఇప్పుడు ఎవరు అని అడుగుతూ ఉంటారు. मैं कहती हर एक समझे हम सब दीदी के अंग है. हम सब दीदी की विशेषताओं को स्वयं में भर ले तो हम ही दीदी की जगह पर हैं. हम स्वयं दीदी का रूप बने तो ये प्रश्न ही खत्म हो जाता. దాది గారు ఏం చెప్తున్నారంటే, నాకు అనిపిస్తూ ఉంటుంది మనందరం కూడా దీదీకి సహయోగుల వంటి వాళ్ళము. అందుకే మనందరము దీదీ గారి విశేషతలను మనలో నింపుకున్నాము అనంటే మనమందరం దీదీ గారి స్థానంలో ఉన్నట్టే. మనమే స్వయంగా దీదీ రూపాలుగా తయారవ్వాలి. అప్పుడింకా మరి దీదీ స్థానంలో ఎవరు అనే ప్రశ్నే సమాప్తమైపోతుంది. 21 पॉइंट, हम कोई वैरागी बाबा या हठयोगी बाबा नहीं है, लेकिन हमारी स्थिति वानप्रस्थी उपराम चाहिए. మనము ఏదో వైరాగ్యం వచ్చిన బాబాల్లాంటి వాళ్ళమో హఠయోగి బాబాల్లాంటి వాళ్ళమో కాదు. మన స్థితి ఉపరామంగా ఉండాలి. उपराम वृत्ति से व्यक्त वाइब्रेशन खत्म हो जाते हैं. ఉపరామ వృత్తితో వ్యక్త వైబ్రేషన్లు సమాప్తమైపోతాయి. हम योग के वाइब्रेशन से ही अपने किले को पावरफुल बना सकते हैं. మనం యోగం యొక్క వైబ్రేషన్స్ తోనే మన కోటను శక్తిశాలిగా తయారు చేసుకోవచ్చు. కమ్ సే కమ్ 8 घंटे योग का चार्ट जरूर बनाना है. తక్కువలో తక్కువ 8 గంటల యోగం చార్ట్ మనం పెట్టుకోవాలి. हर एक को ये पुरुषार्थ करना है. ప్రతి ఒక్కరి పురుషార్థం చేయాలి. कभी भी किसी के पुरुषार्थ को देख टॉन्ट नहीं कसना है, उसकी हंसी नहीं उड़ानी है. ఎప్పుడు కూడా ఎవరి పురుషార్థాన్ని చూసి మనం హేళన చేయకూడదు. ఎప్పుడు కూడా ఎవరి పురుషార్థాన్ని మనం విమర్శించకూడదు. एक छोटी सी हंसी के आधार पर ही सारा महाभारत बना है, इसलिए कभी भी टॉन्ट नहीं मारो. నవ్వకూడని చోట నవ్వినందుకే కదా ఒక మహాభారతం తయారైంది. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని హేళన చేయడం, ఎవరిని చూసి నవ్వడం లాంటిది చేయొద్దు. టॉन्ट भी दुख देता है ना. ఈ విధంగా విమర్శిస్తే, హేళన చేస్తే అది దుఃఖం కలిగిస్తుంది కదా. हमारे किसी भी शब्द से किसी को दुख ना हो, ऐसा कोई भी बोल ना निकले जिससे नुकसान हो जाए. మన నోటి నుండి వచ్చే ఏ పదము కూడా ఎవ్వరికి దుఃఖం కలిగించకూడదు. మన నోటి నుండి వచ్చే ఏ మాట కూడా ఎవరికి నష్టం కలిగించకూడదు. ఇవి దీదీ గారి విశేషతలు, దాదీ గారి
మాటల్లో. ఈ విశేషతలు విని మనం కూడా వీటి నుండి ప్రేరణ తీసుకుని మన జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకుని దీదీ గారికి రిటర్న్ ఇద్దాము. ఓం శాంతి.